వాళ్ళ కథ చూద్దాం రండి. మనం పేదరికం నుంచి బయటపడాలంటే ఈ ఊరు వదిలి వెళ్ళి డబ్బులు సంపాదించాలి. ఆ ఆలోచన చాలా బాగుంది. అవును, వెళ్దాం. మనం ఈరోజే వెళ్దాం. ఆ నలుగురు స్నేహితులు దగ్గరలో ఉన్న శివుడి గుడికి వెళ్తున్నారు. ఒక ఋషిని చూశారు. మీరు ఎవరు? మేము నలుగురు స్నేహితులము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పక్క ఊరు నుంచి వచ్చాము. రండి, నా గురువు గారి దగ్గరకి తీసుకెళ్తాను. గురువు గారు, ఈ నలుగురు స్నేహితులు పక్కన ఊరు నుంచి వచ్చారు. నమస్కారం గురువు గారు. నమస్కారం. నీకు ఏం కావాలి నాయన? మేము పేదరికంతో బాధపడుతున్నాము స్వామి. మేము డబ్బులు సంపాదించడానికి వెళ్తున్నాము. మీరు చూడటానికి మహావిషిలా ఉన్నారు. మీరే మాకు సహాయం చేయాలి. సరే, నేను 4 దీపపు వస్తువులు ఇస్తాను. అవి తీసుకుని హిమాలయాల వైపు ప్రయాణం చేయండి. నీ వద్దు పొరపాటున పరిస్థితి దగ్గర తవ్వితే నిధి దొరుకుతుంది. ఆ నలుగురు స్నేహితులు నిధి కోసం ప్రయాణం మొదలు పెట్టారు. చూద్దాం రండి, వాళ్ళకి నిధి దొరికిందేమో. నా వత్తు కింద పడిపోయింది. రండి. ఇక్కడ రాగి నిధి ఉంది. మాకు ఇంకా విలువైనవి దొరకచ్చు. మేము ముందుకు వెళ్తాము. నువ్వు ఈ నిధి తీసుకొని బయలుదేరు. మిగిలిన ముగ్గురు స్నేహితులు నిధి కోసం మరికొన్ని రోజులు ప్రయాణం చేస్తున్నారు. నా వత్తి కింద పడిపోయింది. రండి తగ్గుతాం. మిత్రులారా, వెండి నిధి దొరికింది. నువ్వు ఈ నిధి తీసుకొని మన ఊరికి బయలుదేరు. మేము ముందుకి వెళ్తాం. మిగిలిన ఇద్దరు స్నేహితులు మరికొన్ని రోజులు ప్రయాణం చేస్తున్నారు. నా వత్తు కింద పడిపోయింది. రాత. ఇక్కడ బంగారం నిధి ఉంది. ఇది మనకి సరిపోతుంది. ఈ నిధి తీసుకుని మన ఊరికి బయలుదేరుతాం. నీకు అర్థం కావట్లేదు. ముందు రాగి నిధి కనిపించింది, తర్వాత వెండి నిధి కనిపించింది, ఇప్పుడు బంగారపు నిధి. నేను ముందుకు వెళ్తే నాకు ఇంకైనా విలువైన వజ్రాలు దొరకచ్చు. నువ్వు వెళ్ళిపో, నేను ముందుకు వెళ్తాను. సరే, కానీ నేను ఇక్కడ ఉంటాను. నీ నిధి తీసుకొని మనం ఇద్దరు ఊరికి వెళ్దాం. నాలుగురు స్నేహితులు మరికొన్ని రోజులు ప్రయాణం చేశాక దారి తప్పిపోయారు. అతనికి చాలా దాహం వేస్తుంది. అతనికి ఒక మనిషి కనిపించారు. మీరెవరు? ఇక్కడెక్కడైనా నీళ్ళు దొరుకుతాయా? ఏంటిది? ఈ చక్రాన్ని ఎలా తీయగలుగుతాను? వత్తి చేతో ఉన్న వ్యక్తి నీతో మాట్లాడినప్పుడు ఈ చక్రం తీరు. మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉన్నారు? నాకు గుర్తు లేదు. చాలా కాలం అయింది.
ఓ మూడోది స్నేహితుడు నాలుగోది స్నేహితుడు వెతుకుంటూ వస్తున్నారు. నీకు ఏమైంది? ఇదంతా నా అత్యాస వల్ల. నేను బంగారం నిధి సరిపోతుంది అని చెప్పాను, కానీ నువ్వు వినలేదు. ఎవరు స్వామి మీరు? మీరు నాకు సహాయం చేయగలుగుతారా? నేను కుబేరుడను. ఇప్పటికైనా నీకు దురాశ దూరానికి దరి తీస్తుంది అని అర్థమైందా? తెలిసింది స్వామి. ధన్యవాదాలు. ఈ కథలో నీతి ఏంటంటే దురాశ దుఃఖానికి దారి తీస్తుంది.